దేవుని వాక్యం కొరకు మన మాటలు చెప్దాం. శ్రద్ధగా వాక్యం వినుట కొరకు, శ్రద్ధగా వాక్యం వినుట కొరకు, దైవ జ్ఞానం పొందుకుంట కొరకు, దైవ జ్ఞానం పొందుకుంట కొరకు, విశ్వాసంలో ఎదుగుట కొరకు, విశ్వాసంలో ఎదుగుట కొరకు, సమృద్ధిలో జీవించుట కొరకు, సమృద్ధిలో జీవించుట కొరకు, కృపలో జీవించుట కొరకు, కృపలో జీవించుట కొరకు, సత్యమును అంగీకరించుట కొరకు, సత్యమును అంగీకరించుట కొరకు, పరిపక్వమవుట కొరకు, పరిపక్వమవుట కొరకు, నీ పరిశుద్ధ గ్రంథంలో నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూచుట కొరకు నా కనులను నా చెవులను తెరచి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి ఉత్సాహమైన మాటలు మన జీవితానికి నిజంగా విడుదల కలిగిస్తాయి. ऐसे उत्साहित बातें हमारे जीवन को सच में छुटकारे देते हैं. ప్రజల్ని దుఃఖములో, బాధలో, భయములో తీసుకెళ్లేది ఒక వార్త మాత్రమే. వార్త लोगों को डर में, दुख में लेके जाने वाला केवल एक समाचार है. ప్రజల్ని దీవెనలు, అభివృద్ధిలో, ధైర్యంలో నడిపించేది కూడా ఒక వార్తయే. और लोगों को आशीष में, बढ़ोतरी में चलाने वाला भी एक ही समाचार है. ఒక పేషెంట్ తనక డాక్టర్ ఏం చెప్తున్నారు అనే చాలా శ్రద్ధగా తన చెవులు పెడతాడు. और एक पेशेंट, उसका डॉक्टर उसके बारे में क्या कह रहा है बहुत ही ध्यान से वो सुनता है. అలా ఎందుకు శ్రద్ధగా పెడతాడంటే తనకి మరణ భయం ఉంది. वो ध्यान से क्यों सुनता है? क्योंकि उसको मृत्यु का डर है. ఎందుకు ఆ యొక్క మెడిసిన్ ఫాలో అవుతాడంటే తన జీవించబడాలని. वो मेडिसिन को क्यों फॉलो करता है? क्योंकि वो जीना है. ఎందుకు తనక డాక్టర్ యొక్క సలహాలు వినాలంటే అలాగా విన్నప్పుడే తన జీవితంలో మరింతగా క్రిటికల్ అవ్వకుండా తప్పించబడాలని. क्यों वो डॉक्टर की सलाह को सुनता है? क्योंकि उसके जीवन में और क्रिटिकल ना हो पाए. ఆరంభంలోనే చిన్న సమస్య ఉండగా డాక్టర్కి పరీక్షణ చేసినప్పుడు, आरंभ में जब छोटी समस्या के समय डॉक्टर उसकी परीक्षा करता है, లెక్క చేయని వారు పెద్ద పెద్ద సమస్యలకు గురైపోయారు. जिन्होंने उस विषय को नहीं पकड़ा है वो बड़े बड़े समस्याओं का सामना ఎవరైతే करे లెక్క हैं. చేశారో వారు ఆరంభంలోనే త్వరగా ఆ వ్యాధి నుంచి విడుదల పొందారు. और जिन्होंने उसे पकड़ा है तुरंत बहुत जल्दी ही उस बीमारी से वे छुटकारे पाए. ఇలాగ ఒక విషయము ఒక డాక్టర్ పేషెంటే కాదు, इस प्रकार से एक डॉक्टर पेशेंट का विषय ही అన్ని नहीं, రంగాల్లో అన్ని స్థలాల్లో వినికిడిపై ఆధారపడి ఉంది. हर जगह पे, हर स्थान पे सुनाई के ऊपर आधारित है. ఎక్కడ వినికిడి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా సుందరంగా ఉంటుంది. जहाँ पे सुनाई रहता है वहाँ पे निश्चित रीति से उस व्यक्ति का जीवन बहुत सुंदर रहता है. నాకు చిన్నప్పటి నుంచే అబద్ధం అంటే నాకు ఇష్టం కాదు. मुझे बचपन से ही झूठ कहने से पसंद नहीं है. చాలా మందికి అబద్ధం అంటే చాలా ఇష్టం. बहुत लोगों को झूठ बहुत पसंद है, చాలా చాలా ఇష్టం. बहुत ज्यादा पसंद है. అబద్ధము ఆడే ప్రతి ఒక్కరు కూడా కీడులోనే జీవిస్తారని లేఖనాలు చెప్తున్నాయి. और जितने जन झूठ बोल रहे हैं वो सब जो है नुकसान में जी रहे हैं, वचन कह रहा వాళ్ళ है. కీడు చేయకపోతే నిద్ర రాదని బైబిల్ చెప్తుంది. और वो नुकसान नहीं करेंगे तो उन्हें नींद नहीं आएगा, వాళ్ళు बाइबल కీడు कहता చేయకపోతే है. వాళ్ళకి నెమ్మది ఉండదని బైబిల్ చెప్తుంది. और वो नुकसान नहीं करेंगे तो उनमें आराम नहीं रहेगा, बाइबल कहता है. కీడులోనే ఉండి నశించిపోతారని బైబిల్ చెప్తుంది. और नुकसान के कारण ही वे नाश भी हो जाते हैं, बाइबल कहता है. ఒక అబద్ధం మనిషిని ఏం చేస్తుందంటే తన్ని నష్టం వైపుకు ఇష్టమైన వ్యక్తిగా మార్చివేస్తుంది. और एक झूठ एक व्यक्ति को क्या करता है? उसे नाश की ओर और उसके पसंदीद की ओर ले चलता है. ఒక అబద్ధం ఒక మనిషిని ఒక ఇష్టమైన భోజనంగా మార్చేస్తుంది. కీడుని అంటే తన జీవితంలో వచ్చే కీడు, తను చేసే కీడుకి ఇష్టమైన భోజనంగా మార్చేస్తుంది. एक झूठ एक व्यक्ति के लिए बहुत ही पसंदीद खाने के समान उसके लिए बन जाता నువ్వు ఆ है. వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. तू उस व्यक्ति को बदलने के लिए प्रयत्न मत कर. అలాగ ప్రయత్నం చేస్తే నీ మీద నింద వస్తాయి. अगर तू ऐसा प्रयत्न करेगा तो तेरे ऊपर निंदा आएगी. నువ్వు ఒక వ్యక్తి కీడు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని సరిచేయాలనే ప్రయత్నం చేయొద్దు. जब एक व्यक्ति नुकसान करता है तो उस व्यक्ति को ठीक करने का प्रयत्न मत ఆ कर. వ్యక్తి నీకు శత్రువుగా మారిపోతాడు. वो వ్యక్తి तेरा शत्रु बन जाएगा. ఇక్కడ వ్యక్తి కీడు చేయడానికే వాడు రోజు కూడా తలస్తా ఉంటాడు. क्योंकि वो व्यक्ति नुकसान करने के लिए हर दिन उस पर विचार करते रहता ప్రతిరోజు है. తన నోటి మాట చెప్తాది ఆ వ్యక్తి ఎలాంటి కీడు చేసేవాడు. हर दिन उसके मुंह की बात कहती है कि वो व्यक्ति कैसा नुकसान पहुंचाता है. వాడికి ఉండే సహవాసం చెడ్డ సహవాసం, उसके जो संगति है వాడికి बुरी ఉండే संगति है, మాటలు చెడ్డవి ఉంటాయి, उसकी बातें बुरी వాడి बातें వినేవి हैं, చెడ్డవి ఉంటాయి, और वो जो सुनता है बुरी చూచేవి बातें చెడ్డవి हैं, ఉంటాయి, वो जो देखता है वो వాడి बुरी है. స్నేహితులందరూ కూడా చెడ్డవాడిని స్నేహితులు वो చేసుకుంటారు. सारे मित्र उसके बुरे ही रहते हैं. ఇది వాని లైఫ్ స్టైల్. ఇది ये उसका जीवन शैली है. నువ్వు ఒక్కసారి చూసి మార్చడానికి ట్రై చేయొద్దు. तो एक बार देखकर उसको बदलने का प्रयत्न ఆ मत कर. వ్యక్తిలో
కీడులో ఎక్స్పీరియన్స్ అయిపోతాడు. वो व्यक्ति नुकसान में तो वो अनुभवी हो जाता है, మనకు ఆ వ్యక్తితో సంబంధం లేదు. हमें उस व्यक्ति से कोई संबंध ద नहीं है। సేమ్ వే దేవుని యొక్క నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. उसी प्रकार परमेश्वर के बच्चे जो धार्मिक हैं, తాను సత్యం చెప్పే వ్యక్తులు वो सच्चाई को कहने वाले व्यक्ति हैं। ఆయా సమయంలో సందర్భాలు ఏదో ఒకటి రెండు అబద్ధాలు చెప్తారేమో తప్ప शायद संदर्भ में उस समय पर एक दो ये झूठ बोलते होंगे, ఎల్లకాలం लेकिन కీడు చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండదు. हमेशा नुकसान पहुंचाने का सोच तो उनके अंदर కీడు कभी नहीं చేయాలనే रहता। తపన మాత్రం ఉండదు. उनके अंदर नुकसान पहुंचाने का वो सोच नहीं रहता। తాను ఎక్కడ పట్టబడుతున్నారు, ఎక్కడ దొరికిపోతాడు అనే విషయంలో తప్పించుకోవడానికి ఒకరి చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఆడొచ్చు, కానీ వాళ్ళని అబద్ధికులు అనడానికి లేదు. जहाँ वो पकड़ाया जाता है या उसे बचने के लिए एक दो झूठ बोलता है, लेकिन वो झूठा है ये नहीं कह सकते। కానీ వాళ్ళకి ఎవరికైనా కీడు చేస్తే, लेकिन वो किसी को अगर ఆ नुकसान మంచి पहुंचाता వ్యక్తులు है, ఎవరికైనా కీడు చేస్తే वो व्यक्ति अगर किसी को नुकसान ज्यादा पहुंचाता ప్రాబ్లం है, ఏంటంటే ఈయనకి నిద్ర పట్టదు. प्रॉब्लम क्या है कि इसको नींद नहीं आएगा। నిద్ర ఎప్పుడు పడుతుందంటే इसको नींद कब आएगा? ఆ వ్యక్తితో సమాధాన పడ్డ తర్వాత, वो व्यक्ति से वो मुठभेड़ हो जाने के లేకపోతే बाद, దేవునితో అడిగిన తర్వాత, नहीं तो परमेश्वर के सामने जब वो मुठभेड़ ఏదో होता है, విధంగా తన జీవితాన్ని ఆ సమస్యని సెట్ చేసుకుంటే తప్ప, సమాధాన పడితే తప్ప అతని నిద్ర రాదు. किसी न किसी प्रकार से उस परिस्थिति को अपने जीवन में वो ठीक ఈ करेगा, तभी నీతిమంతుని नींद నిద్ర आता ఎప్పుడు है। పడుతుందంటే धर्मी को नींद कब आता है? ఎవరో ఒకరికి మేలు చేస్తానే ఉంటారు, किसी ना किसी को भलाई करते ही మంచి रहते మాటలు हैं, చెప్తానే ఉంటారు, अच्छी बातों को कहते ही रहते ప్రార్థిస్తానే हैं, ఉంటారు, प्रार्थना करते ही रहते ఆ हैं, మంచి విషయాలు చెప్తానే ఉంటారు. और वो अच्छी बातों को कहते ही తన रहते నోటంటే हैं, ఇప్పుడు కీడు మాటలు రావు, क्योंकि उसके मुंह से बुरी बातें नहीं అబద్ధాలు రావు, आती, झूठे बातें नहीं నిజమే आती, మాట్లాడతాడు, वो सच ही बात करता సత్యమే है, మాట్లాడతాడు, वो सच्चाई को ही कहता యథార్థంగా है, ఉండడానికి ట్రై చేస్తానే वो ఉంటాడు. सच्चाई में रहने के लिए प्रयत्न ఎంత करता है। యథార్థంగా ఉన్నా అంత తృప్తి ఉండదు, वो कितना भी कुछ कर ले उसके लिए तृप्त नहीं रहता, మరింతగా యథార్థంగా ఉన్న ట్రై చేస్తాడు. और ज्यादा सच्चाई में रहने का प्रयत्न ఆ करता వ్యక్తి है। చెడ్డ వ్యక్తులతో స్నేహం చేయడు. वो व्यक्ति बुरे व्यक्तियों से संगति नहीं करता। ఒకసారి స్నేహం చేసిన एक बार स्नेह कर भी लिया, ఇంటికి రాగానే రాత్రి నిద్ర పట్టదు, घर आते ही उसको रात भर नींद नहीं అతనికి आएगा, అర్థమైపోతుంది उसे समझ में आ ఈ जाएगा రోజంతా ఏదో ఒకటి చేశాను నేను. मैं दिन भर कुछ ना कुछ तो किया हूँ। అప్పుడు ఆ వ్యక్తికి ఈయన తెలిసిపోయి ఆ వ్యక్తికి దూరంగా ఉంటాడు. तब वो जानकर उस व्यक्ति से वो दूर रहता है। ఈ రెండు క్యారెక్టర్ గల మనుషులు సంఘంలో, సమాజంలో, అన్ని స్థలాల్లో ఉంటారు. ये दोनों कैरेक्टर मनुष्य जो है समाज में, कलीसिया में, हर जगह रहते हैं। సో కీడు చేసిన, కీడులో జీవించే వారి జీవితాన్ని మనం మలచడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. इसलिए जो नुकसान करता है वो नुकसान करने वाले का जीवन बदलने का हमें कभी प्रयत्न नहीं करना चाहिए। కీడే కావాలి, उनको तो नुकसान ही करना है, అలాంటి వారి కొరకు మాట్లాడే ప్రయోజనం లేదు. उनके लिए बात करके कोई प्रयोजन नहीं। బైబిల్ ఎవరి కొరకు మాట్లాడుతుందంటే बाइबल किसके बारे में बात करती है? ఎప్పుడు నీతిమంతుల కొరకే మాట్లాడుతుంది. हमेशा धर्मियों के बारे में ही बात करती है। स्तुति करेंगे, हालेलुया। ఇంత పెద్ద బైబిల్ గ్రంథం ఉంది, इतनी बड़ी बाइबल ग्रंथ है, ఇదంతా నీతిమంతుల కొరకే మాట్లాడుతుంది. ये पूरा धर्मियों के बारे में ही बात किया गया है। ఒక్క వాగ్దానం కూడా దుష్టులకి లేదు, एक वाचा भी दुष्ट के लिए नहीं है, ఒక్క వాగ్దానం కూడా దుష్టులకి లేదు. एक वाचा भी दुष्ट के लिए नहीं है। మరి మీరు ఎందుకు మీ సమయాన్ని దుష్టులతో సమయాన్ని ఖర్చు పెట్టి వాళ్ళతో స్నేహం చేసి మీకున్న మంచితనాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు? फिर क्यों आप अपने समय को खर्च करके उनसे संगति करके अपने ही वैल्यू को आप खो रहे हैं? వాళ్ళకి ఒక్క వాగ్దానం కూడా లేదు, उनके लिए तो एक वाचा भी नहीं है। మరి అలాంటి వారితో నువ్వు ఉండి ఏం ప్రయోజనం? फिर वैसे लोगों से आप रहकर क्या प्रयोजन है? జ్ఞానం ఉంటే నీ మాట పట్టుకుంటాను, अगर आप में ज्ञान है तो इन बातों को आप ఆ पकड़ेंगे। వ్యక్తి దగ్గర ఒక్క వాగ్దానం కూడా లేదు, उस व्यक्ति के पास एक वाचा भी नहीं ఒక్క है, మేలు అక్కడి నుంచి రాదు, वहां से एक छाया भी नहीं ఒక్క आएगा, లాభం అక్కడి నుంచి రాదు, एक लाभ भी वहां से नहीं నీకు आएगा, ప్రయోజనమే లేదు. आपके लिए वो प्रयोजन नहीं है। కానీ నీవు సహవాసం చేస్తే लेकिन आप संगति करेंगे నువ్వు तो నష్టపోతావు, కానీ వాడు నష్టపోడు. आप नुकसान हो जाएंगे, लेकिन वो नुकसान नहीं होगा, ఇక్కడ ఆల్రెడీ నష్టంలోనే ఉన్నాడు. क्योंकि वो तो नुकसान में ही है। ఈ విషయం నీకు జ్ఞానంగా నీకు అర్థమైపోతే, अगर ये विषय आपको ज्ञान से अगर समझ में आ जाता है, నీ మనసంతా నువ్వు దేవుని వైపు త్రిప్పబడిపోతాయి, ఈ వాగ్దానాన్ని నమ్మేస్తాను. आपका मन पूरा परमेश्वर की ओर मुड़ जाएगा और आप इन सारे वाचाओं को विश्वास करेंगे। అర్థం కానంత వరకు जब तक మనము ఎవరితో సహవాస చేస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నాము, ఎందుకు టైం పాస్ చేస్తున్నాము, ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనేది ఎన్నటికీ మనకు అర్థం కాదు.
जब तक समझ में नहीं आता है तो हम यहाँ पे किससे संगति कर रहे हैं, कहाँ पे अपना समय बिता रहे हैं, वो आपको कभी भी समझ में नहीं आएगा। ఎక్కువ బిజీగా ఉండేది ఎవరు తెలుసా అండి? बहुत ज़्यादा बिजी रहने वाले कौन है पता है आपको? ఎవరు చెప్పండి? कौन है बताइए। మీ అనుభవం ఏం తెలుసుంటే अगर आपके अनुभव में कुछ ఎక్కువ पता है, బిజీగా ఉండేది ఎవరు చెప్పండి? बहुत ज़्यादा बिजी रहने वाले कौन है? బాగా పనిలో నిమగ్నమైన వాడా, अच्छे से काम में जो बिजी रहता है वो है, పని పాట లేనోడా? कोई काम काज ना रहने రెండు वाला। ఆప్షన్. ఎవరు బిజీగా అని చెప్పండి? दो ऑप्शन है, आप बताइए कौन बिजी है। బాగా పనిలో నిమగ్నమైన వాడా, अच्छे से अपने काम में जो पानी डूबा पाट हुआ लेना है होगा। या काम कोई काम काज नहीं है। మీకేం తెలుసు అండి? అండి అబ్బా అనుభూతి చెప్తున్నాను మొత్తం మీద. अनुभव से बता रहे పని हैं। పాట లేనోడే చాలా బిజీ అన్నమాట. అసలు ఎంత బిజీ అంటే అతను పట్టుకోలేము మనం. जिसका कोई काम नहीं रहता वही बहुत बिजी है, वो इतना बिजी है कि उसे कोई पकड़ नहीं सकता। పనిలో నిమగ్నమైన వాడికి తన పని మీద శ్రద్ధ కనుక ఎవ్రీథింగ్ టైంలో ముగించేసుకుంటాడు. మిగతా టైంని ఎలాగ తనకు ఖర్చు పెట్టుకోవాలో ఆలోచిస్తాడు. और जो काम में बिजी है वो अपने लिए सोचता है, इसीलिए अपने काम को तुरंत खत्म करके अपने लिए वो कैसे खर्च करे वो देखता है। పనిలో నిమగ్నమైన వారు లేక పనిలో నిపుణత కలిగిన వారు जो काम में बिजी है या अपने ही काम में बहुत ही श्रेष्ठ है, వాళ్ళకి బైబిల్ చెప్తుంది ఎప్పుడు వాళ్ళకి ప్రమోషన్ పై ప్రమోషన్ దొరుకుతూ ఉంటుంది. और उनके बारे में बाइबल कहता है कि हमेशा उन्हें प्रमोशन के ऊपर प्रमोशन मिलता है। నువ్వు ఎక్కడ పని చేస్తున్నా ముఖ్యం కాదు, आप कहाँ काम कर रहे हैं वो मुख्य నీ పని नहीं है, ఎంత నిపుణతతో చేస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంది. आप कितना अच्छे से उसे कर रहे हैं उसके ऊपर वो आधारित है। అది చిన్నదో పెద్దదో, वो छोटा हो या बड़ा हो, నీ పనిని రోజు రోజుకి బెటర్ వేలో చేస్తా ఉంటే अगर आपके काम को हर एक दिन बेटर वे में आप करते నువ్వు जाएंगे, గొప్పవారు ముందు నీ పేర్లు పొగడబడతా ఉంటది. महान व्यक्तियों के सामने आपका नाम बढ़ाया जाएगा। అది సొలొమోన్ రాజు చెప్తా ఉన్నాడు. वो सुलोमोन राजा कहता है। రీసెంట్ గా ఒక యవ్వన దైవ సేవకుడు తిరునెల్వేలి కన్యాకుమారి ఏరియాలో సేవ చేస్తా ఉన్నాడు. रिसेंटली एक जवान परमेश्वर के सेवक तिरुनेलवेली या कन्याकुमारी उस जगह में सेवकाई कर रहे అతను हैं। ఒక యవ్వన సేవకుడు. वो एक जवान सेवक है। అతను సేవకు వచ్చి ఎంతో కాలం అవలేదు. वे सेवकाई में आके ज्यादा समय नहीं हुआ। ముంబైలో ఆయన వర్క్ చేస్తా ఉండేవాడు. वे मुंबई में काम करते थे సేవకు దేవుడు పిలుస్తా ఉంటే और सेवकाई के लिए जब ఆ परमेश्वर ने उन्हें పనిని बुलाया, విడిచిపెట్టేసి ఆ తిరునెల్వేలి ఏరియాలో అతను సేవ చేయడానికి ఆరంభించాడు. और वो काम को छोड़कर तिरुनेलवेली एरिया में सेवकाई करना शुरू చాలా करे। బ్రిలియంట్, చాలా జ్ఞానం అన్నమాట లోకపరంగా. वो बहुत ही ब्रिलियंट है और बहुत ज्ञानी है दुनिया की ओर ఆ से। జాబ్ ని విడిచిపెట్టేసి उस जॉब को छोड़कर దేవుని సేవకు వచ్చేసాడు. परमेश्वर के सेवकाई के लिए आ ప్రభు गया। పిలిచారు, వచ్చేసాడు. प्रभु ने बुलाया, वो आ गया। ఆయన చక్కగా సేవ చేస్తా ఉన్నారు. वो बहुत अच्छे से सेवकाई कर रहा సేవ है। చేస్తూ सेवकाई करते करते తన తెలివి చేత, उनके ज्ञान తన से జ్ఞానం చేత उनके ज्ञान से తన ఊర్లో పనిపాటు లేని అబ్బాయిలను తీసుకొచ్చి उनके गांव में जो काम काज नहीं है उन लड़कों को लेके आके, వాళ్ళు ఒక సిటీలో తీసుకొచ్చి उनको सिटी में लेके आके వాళ్ళకు చిన్న 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 ఫ్యాక్టరీలో వాళ్ళ పనులు పెట్టేశారు. उनको छोटे छोटे फैक्ट्रियों में उन्हें काम में लगाया। అప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే ఒక పనుల మీద మనసు పెట్టేసి సమయం అంతా కూడా వాళ్ళు తన భవిష్యత్తు కొరకు, వాళ్ళ ఉద్యోగుల కొరకు వాళ్ళు వ్యాయి చేయటం స్టార్ట్ చేశారు. और तब वे लड़के जो है समय पूरा अपने काम पर मन लगाए और अपने भविष्य के लिए वे काम करना शुरू करे। దాని తర్వాత కొంతకాలం అయిన తర్వాత उसके बाद कुछ समय बीता ఓన్గా ఒక చిన్న బట్టల షాప్ పెట్టాడు. और खुद ही स्वयं एक कपड़ों का दुकान उन्होंने ఆ खोला। బట్టల షాప్ లో కొంతమంది ఊర్లోంచి కుర్రోళ్ళని తీసుకొచ్చి फिर से और कुछ लड़कों को अपने गांव से వాళ్ళకి लेके आके ట్రైనింగ్ ఇచ్చి उन्हें ट्रेनिंग देकर వాళ్ళని బట్టల షాప్ లో పెట్టేశారు. उनको कपड़ों की दुकान में रख दिया। ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత और कुछ दिन बीतने के ఆయనకు ఒక बाद ఆలోచన కలిగింది. उनको और एक विचार आया। ఈ సిటీలో హైవే రోడ్ లో తన చర్చ్ ఉంటుంది, నేషనల్ హైవే NH7 ఆ యొక్క హైవేలో తన చర్చ్ ఉంటుంది. और उनका जो चर्च है NH7 जो नेशनल हाईवे है वहाँ पर उनका चर्च है। ఆయనకు మంచి మందిరం ఉంది, उनके लिए अच्छा मंदिर है పక్కన ఒక పెద్ద స్థలం ఉంది. और बगल में एक बहुत बड़ी जगह है చుట్టుపక్కల ఏమి షాపింగ్ కాంప్లెక్స్ ఏం లేదు. और आसपास में कोई शॉपिंग कॉम्प्लेक्स ఆయన नहीं ఒక है। ఆలోచన వచ్చింది, उनको एक विचार आया, ఇక్కడ ఈ స్థలంలో ఏదో ఒకటి చేసి
यहाँ पे कुछ ना कुछ इस जगह में बनाए, ఎంతమంది ఉద్యోగాలు పనులు లేవో जिनके नौकरी नहीं है, काम नहीं है, వాళ్ళందరిని తీసుకొచ్చి उन सबको लेके आके అక్కడ పని ఇస్తే బాగుంటుందని చెప్పి उनको वहाँ काम देने से अच्छा होगा ఒక 10 सोचकर రోజుల్లో एक 10 दिन में ही ఒక పెద్ద హోటల్ తయారు చేసి एक बड़ा होटल को उन्होंने बनाया, అందులో షాపింగ్ కాంప్లెక్స్, उसमें शॉपिंग कॉम्प्लेक्स, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, बच्चों को खेलने के लिए अगर जगह, फूड, वहाँ पे खाना, అక్కడ స్టేయింగ్ కొరకు, वहाँ रहने के लिए, హైవే ఉన్నందువల్ల అక్కడ టాయిలెట్స్ ఇవన్నీ और वहाँ पे शौचालय చక్కగా ఏర్పాటు చేసి बहुत सुंदर से वहाँ पे बनाया। ఒక దైవజనుడు మన దగ్గర వచ్చారు, అబ్రహాం చార్ల్స్ గారు, ఆయన ద్వారా అది ప్రార్థన పూర్వకంగా ఓపెన్ చేశారు. और एक सेवक जो हमारे पास आए थे, अब्राहम चार्ल्स जी, उनके द्वारा उस होटल को ओपनिंग ఆ करवाया దైవజనుడి गया। హృదయంలో ఏముందంటే उस सेवक के हृदय में వాళ్ళ क्या సొంత है, ఊర్లో పనులు లేకుండా తిరుగుతున్న కుర్రోళ్ళకి उसके अपने गांव में जो बिना काम के चलने जीने वाले ఏదో ఒక लड़के को చోట స్థిరపరచాలని, कहीं ना कहीं उन्हें स्थिर करना है, 200 మందికైనా ఉద్యోగాలు ఇవ్వాలని 200 लोगों को कम से कम नौकरी ఆయన देना है, ఆలోచన కలిగారు. उनका एक विचार है। ఇప్పుడు ఆయన ఆ పాస్టర్ గారు నెలకి 3.5 లక్షల రూపాయలు ఆ మనుషులకి శాలరీ ఇచ్చే విధంగా దేవుడు ఆ సేవకుని ఆశీర్వదించారు. अभी वो पास्टर जी को परमेश्वर ने 3.5 लाख सैलरी को देने के रीति में परमेश्वर ने आशीष పోయిన किया। నెలలో నాకు హోటల్ ఆరంభించారు, पिछले महीने ही उन्होंने होटल आरंभ किया, జనవరిలోనే స్టార్ట్ అయింది, वो जनवरी में ही शुरू 10 हुआ, డేస్ లో పూర్తి చేశారు. वो 10 दिन में उन्होंने पूरा किया। అయితే ఆ కుర్రోళ్ళకి ఒక మంచి ట్రైనింగ్, ఒక మంచి నేర్పరతనం నేర్పించారు. लेकिन उन लड़कों को उन्होंने बहुत ही अच्छा ट्रेनिंग दिया। అప్పుడు కుర్రోళ్ళకి ఏం చెప్పారంటే, तब उन लड़कों से उन्होंने क्या నువ్వు कहा, ఏ పని చేసినా, तुम लोग जो भी काम करते हो, హోటల్లో గ్లాసులు తుడిచే పని ఉన్నా, होटल में ग्लास पोंछने का काम కిచెన్ हो, లో అసిస్టెంట్ కుక్ గా పని ఉన్నా, किचन में असिस्टेंट कुक का काम हो, వంట చేసే పని ఉన్నా, खाना बनाने का ऊर्जे काम हो पनुन्ना। या सफाई का काम हो, ఏదో ఉదయం వచ్చో సాయంకాలం వెళ్ళిపో అన్నట్టుగా ఉంటే నీ జీవితం ఫలభరితంగా మారదు. सुबह आकर शाम को चले जाएंगे, अगर ऐसा रहेगा तो तेरा సమయాన్ని जीवन फलवंत नहीं కాలాన్ని ఏదో रहेगा। విధంగా గడిపేసి వెళ్ళిపోవాలనుకుంటే समय को कैसे भी बिता के अगर जाने का तुम्हारे अंदर मन నువ్వు रहेगा, ఎన్నడూ నీ జీవితంలో వర్ధిల్లలేవు. तो कभी भी अपने जीवन में बढ़ नहीं सकता। నీకున్న చిన్న పన్ను పెద్ద పన్ను तुम्हारे लिए जो भी काम है वो छोटा या बड़ा, దాని ఒక ప్యాషన్ గా, अगर उसे पैशन से तू इंटरेस्ट करे, का, वो इंटरेस्ट से तू आसक्ति करेगा, कलगी, वो चाहत से నువ్వు तू करेगा, పనిలో ఏదో క్రియేటివిటీ గాని, అంటే నీకు నువ్వుగా సొంతంగా ఒక కొత్తదనం గాని కనిపెట్టగలిగితే, और उस काम में तू अपने आप कुछ नएपन को अगर खोज सकता है, నువ్వు కొద్ది రోజుల్లోనే ఆ పనిలో నుంచి పెద్ద పనిలోకి వెళ్తావు तो कुछ ही दिनों में उस काम से बड़े काम में चले जाएगा। అనే విధానాన్ని ఆ సేవకుడు ఆయనకి నేర్పించారు. इस प्रकार का एक क्रम उन्होंने इस सेवक ने उन्हें सिखाया है। ఇప్పుడు ఆ యొక్క సంఘంలో అనేక యవనస్తులు अभी उनके कलिसिया में बहुत सारे సమయాన్ని जवान, వృధా చేసుకొని ఎవరు లేరు గాని लेकिन कोई अपने समय को तो व्यर्थ नहीं करते, ఏదో ఒక పనిలో క్రియేటివిటీ కలిగి కొత్త కొత్త పనులు చేస్తానే ఉన్నారు. कुछ ना कुछ काम में क्रिएटिविटी करते हुए नए नए कामों को वो कर रहे దేవుడు हैं। కూడా परमेश्वर भी ఉత్సాహంగా ఉండేవారికి, उत्साहित जो रहते हैं, ఆలోచన కలిగే వారికి, वो जो विचारों को पाए रहते हैं, కొత్తది చేయాలని తపన ఉన్న వారికి जो नया कुछ करना है, जिनके अंदर వారిని चाहत అభివృద్ధి है, చేస్తానే ఉంటారు. उनको परमेश्वर बढ़ाते ही रहता है। స్తోత్రం చెప్దాం. प्रभु की स्तुति हो, హల్లెలూయా. हालेलुया। ఒక లోకపరంగా దేవుడు ఒక వ్యక్తిని ఉన్న స్థితిలోంచి పై స్థితికి తీసుకొస్తున్నారంటే, एक दुनिया के अनुसार ही जो व्यक्ति जो स्थिति में उससे ऊंचा परमेश्वर जब लेके आता है, దేవుడు మన ఎడల ఎందుకు అలా కార్యం చేయడు? परमेश्वर हमारे प्रति क्यों ऐसा कार्य नहीं करेगा? మనము కూడా దేవుని వాక్యాలు విన్నప్పుడు हम भी जब परमेश्वर के वचन को सुनते हैं, వాడుక చెప్పున వింటా ఉంటే, जो आदत के अनुसार अगर हम सुनते रहेंगे, మన అదే విన్నామన్నట్టుగా వింటానే ఉంటే, जो हम सुने हैं उसी प्रकार से अगर हम మన सुनते జీవితంలో रहेंगे, కొత్తది ఏమీ రాదు. हमारे जीवन में कुछ नया नहीं आएगा। చూడండి, మీ లైఫ్ ని ఉత్సాహపరచుకోవాలంటే देखिए, आपके जीवन को अगर आपको उत्साहित करना है, రోజు చేసేది చేయొద్దు, हर दिन जो करते हैं उससे मत करिए, సంథింగ్ ఏదో న్యూ చేయండి. कुछ ना कुछ नया करिए, అప్పుడు మీ లైఫ్ లో యాక్టివ్ గా ఉంటారు. तब आप आपके जीवन में बहुत ही एक्टिव रहेंगे। మీకు మీరుగా ఉజ్జీవపరచుకోవటం, మీకు మీరుగా సంతోషంగా ఉండటం అనేది గొప్ప భాగ్యం. అది आप अपने आप को उत्साहित करते हैं, आप अपने ही अंदर अगर खुश है तो वो बहुत ही बड़ी भाग्य की बात है। మీరు ఆరంభ దశలో దాన్ని
జయించి బయటికి రావాలి. आपको आरंभ की दशा में उसमें से जय पाकर बाहर आना है। ఎప్పుడు వాడిపోయిన ముఖము, हमेशा मुरझाया हुआ विचार चेहरा, मुखमो, बहुत ही दुख भरा चेहरा, ఏదో కోల్పోయిన ముఖం. कुछ खो गया है ऐसा चेहरा। మార్నింగ్ మీ బంధువు ఎవరు చనిపోతే ఇప్పుడు మందిరికి వచ్చేసి కూర్చున్నానండి వెళ్ళిపోయాక సమాధి చేసుకోవాలని అన్నట్టుగా मॉर्निंग ही अगर आपके बंधु कोई मर गया तो उनको जाके गाड़ना है, ऐसी चेहरे से बैठते हैं। అలాంటి ఉసూరు మన ఉంటే ऐसे ही व्याकुलपन से अगर बैठते మన हैं, జీవితంలో యాక్టివ్ గా ఉన్నామనడానికి రుజువే కాదు అది. हमारे जीवन में हम उत्साहित हैं या प्रफुल्लित हैं कहने के लिए कोई भी वहाँ पे साबित नहीं నీ होता। ముఖం చెప్పాలి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు. आपका चेहरा कह पाना कि आप कितने खुश हैं। నువ్వు సమస్యలు ఉన్నావా అప్పులు ఉన్నావా కాదు విషయం, అది నిన్ను నీ ముఖమును విచారంగా తీసుకురాదు. आप समस्या में है या उधार में है वो विषय नहीं है, वो आपके चेहरे में जो है मुरझापन नहीं लेके आता। అది నీ ముఖంలో విచారం తీసుకురాదు. वो आपके चेहरे में मुरझापन लेके नहीं ఒక आता। మరణము, ఒక అప్పో, ఒక వ్యాధో, ఒక సమస్యో మీ ముఖంలో విచారం తీసుకొని రాదు రాదు రాదు. एक मृत्यु या एक समस्या या एक उधार, ये सारे विषय आपके चेहरे को कभी भी व्याकुल नहीं कर देते। వాటన్నిటిలో నుంచి మేము దాటుకుని వచ్చేసాం. उन सब में से हम पार करके आ गए हैं। మాకు అది విచారాన్ని తీసుకురాలేదు. हमारे जीवन में वो हमारे चेहरे में दुख नहीं మరణము, लेके आया। వ్యాధి, ఆర్థిక సమస్యలు మా ముఖంలో విచారాన్ని తీసుకొని రాలేదు. मृत्यु, आर्थिक परिस्थिति या समस्याएं हमारे जीवन में जो है व्याकुलपन लेके नहीं आया। అలాగే చెప్తే మీరేమంటారంటే మీరు సేవకులు కదండి అంటారు. ऐसा अगर कहेंगे तो आप कहेंगे कि आप तो सेवक हैं। నాకు అర్థం కాని పరిస్థితి, సేవకులు అంటే ప్లాస్టిక్ బొమ్మ లేకపోతే రోబోవా అలాగే ఉంటారండి. మా పాస్టర్ అయితే అలాగే ఉంటారండి, అసలు మారరు. అరే మాది జీవితమే, మేము కూడా పోరాటం అనుభవిస్తున్నాం, మేము కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం, మేము కూడా అన్ని పరిస్థితులు జీవిస్తున్నాం. కానీ వాటన్నిటిలో నుండి కూడా మేము సాధించి మేము విశ్వాసంతో ధైర్యంగా ఉండగలుగుతున్నాం. దేవుడు మా ముఖాలకి ఆనందం కలిగిస్తున్నారు. हमारा भी साधारण ही जीवन है, हम भी हर एक परिस्थितियों का सामना करते हैं, लेकिन प्रभु के द्वारा हम उस पर जय पाकर हम खड़े हो पाते हैं। నేను విశ్వాసం చెప్తాను, కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు కడుపులోని దాచేసుకుంటారు కనుక హి అని ఊరికే నవ్వుతున్నారు అనుకుంటారు కొంతమంది. और कुछ लोग सोचते हैं कि जब मैं विश्वास के बारे में कहता हूँ तो पास्टर जी अपने पेट में ही सब कुछ छिपाकर चेहरे पे ऐसे ही मुस्कुराते हैं। ఎంతకాలం దాచుకుంటాం అప్ప కడుపులో. कितना समय तक हम छिपा सकते हैं अपने पेट में। హల్లెలూయా. నేను हालेलुया। కడుపులో దాచుకోను కానీ అన్ని కడుపులో తీసేసి ఆయన మీద వేసేస్తాను. मैं अपने पेट में तो नहीं छिपाता, लेकिन सारा पेट में से निकाल कर मैं కడుపులో उनको दे ఉన్న देता అన్ని हूँ। దేవుని వాగ్దానం, దేవుని వాక్యాలే ఉన్నాయి నాలో. पूरे पेट भर मेरे परमेश्वर का वचन और उनकी वाचा से भरा हुआ है। నా అప్పులు ఉన్నాయా ప్రభా, నీది కాదు, నాది కాదు, మీదే ప్రభా. मेरा जो भी समस्या है वो मेरा नहीं आपका నా है ఇబ్బంది प्रभु। ఉన్నది నాది కాదు ప్రభా, మీదే నాయన. मेरा तकलीफ मेरा नहीं आपका है నా प्रभु। అవసరం ఉన్నది నాది కాదు ప్రభా, మీదే నాయన. मेरा उधार वो मेरा नहीं आपका है प्रभु। అన్ని ఆయన మీద వేసేస్తున్నాను. सब कुछ मैं उनके ऊपर डाल रहा हूँ। అయ్యి బాబాయ్ దేవుడి మీద వేస్తున్నాడండి, దేవుడికి బరువు అయిపోదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. अरे परमेश्वर के ऊपर आप डाल रहे हैं, परमेश्वर को बोझ नहीं हो जाएगा, ऐसा कहने वाले भी लोग हैं। అయ్యి బాబు తప్పు తప్పు తప్పు, అమ్మో అమ్మో పాపం, దేవుడి మీద వేస్తావా అన్ని భారాలన్నీ అన్న అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. अरे ये बहुत गलत बात है कि आप परमेश्वर के ऊपर अपने बोझ को डाल रहे हैं, ये बहुत गलत बातें कहने वाले भी हैं। నేను అర్థం అవట్లేదు దేవుడు వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటున్నారు. దేవుడికండి శ్రమ పెట్టకూడదండి, దేవుని ఇబ్బంది ఏం పెట్టకూడదండి, ఏదైనా మనమే మోసేసుకుని మనమే అనుభవం చేసుకోవాలి. దేవుని ఆయుగుణమనాలు కానీ పాపం ఆయనకి ఇంత సమస్యలు ఈ భూమి మీద 7,00,00,000 మంది జనం ఉన్నారు, అవన్నీ భారాలు మోస్తున్నారు. నా భారం కూడా వేసేస్తే ఆయనకి ఇంకెంత ఎక్కువ భారం అయిపోవచ్చు చెప్పండి, అదేదో నేనే మోసేసుకుంటాను అన్న వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. मैं समझ नहीं पाता कि परमेश्वर को आप कैसे समझते हैं, क्योंकि परमेश्वर को हम तकलीफ नहीं देना, कष्ट नहीं देना, अगर हम अपना बोझ उन पर डाल देंगे तो उनको ज़्यादा बोझ हो जाएगा, कहने वाले भी लोग समाज में हैं। దేవుని స్తోత్రం. प्रभु की स्तुति हो। హల్లెలూయా. हालेलुया। దేవుడంట ఈ ముక్కులోంచి గాలి వస్తుంది కదండి, శ్వాస తీసుకుంటున్నామా, తర్వాత విడిచిపెడతాం కదండి, ఆ విడిచిపెట్టే గాలితో భూమి మీద ఉన్న సమస్యలన్నీ ఎగిరిపోతాయంటండి, అంత చిన్న గాలితో. తెలుసండి, हाँ हम जो దేవుడు విడిచిపెట్టిన ఒక గాలితో అంట భూమి మీద ఉన్న సమస్యలన్నీ కూడా ఎగిరిపోతాయంట అని బైబిల్ రాయబడ్డది. బైబిల్ ఉన్న మాట చెప్తున్నాను. जो बाइबल में लिखा है उसी बात को मैं कह रहा हूँ। हम जो श्वास को लेते हैं, जो एक बार हम छोड़ते हैं हल्के से, उस हल्के श्वास से, जो परमेश्वर का श्वास है, उससे पूरे दुनिया भर की समस्याएं ठीक हो जाएंगी। దేవుని స్తోత్రం प्रभु చెప్తాం. की स्तुति हो। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని యొక్క దగ్గర
మనకి విడుదల విమోచన ఉంది. कि इसीलिए परमेश्वर के पास हमारे लिए छुटकारा है। దేవుడు మనకు అన్ని పరిస్థితుల్లో సహాయం చేసేవాడు. परमेश्वर हमारी हर एक परिस्थिति में हमारी सहायता करता है। యాయిరు కుమార్తె అనారోగ్యం నుండి ఆల్మోస్ట్ కొర ప్రాణంతో ఉంది. याईर की बेटी बहुत बीमार थी, आखिरी श्वास में वो थी। సో చనిపోబోతుందని చెప్పినప్పుడు నువ్వు మీరు వచ్చి చేతులు ఇస్తే నా కుమార్తె బాగుపడుతుందని చెప్పారు. और मरने वाली है, आप आकर अपने हाथों को रखेंगे तो मेरी बेटी ठीक हो जाएगी, उसने कहा। సో యేసు ప్రభు బయలుదేరుతున్నారు. यीशु मसीह वहाँ से निकले బయలుదేరుతున్న సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత और चलते चलते जब थोड़ा दूर वे निकले యేసు थे, ప్రభు వారు ఎక్కడ ఉన్నా సరే జనసమూహం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. और यीशु मसीह जहाँ भी रहते थे वहाँ पे लोग जो है बहुत लोग समूह आ जाता था। దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పానంటే, उसका एग्जाम्पल मैंने कैसे बताया। సపోజ్ సిప్పిగట్లో ప్రభు ఉన్నారనుకోండి, देखिए सिप्पी घाट में अगर प्रभु है బజార్లో మరి ఒక యాయిర్ కుమార్తె ఇల్లు ఉంది, और बाजार में याईर का घर है, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి और वहाँ से यहाँ आने के लिए ఓ ప్రభు వచ్చారని చెప్పి ఫుల్గా ఆయన మోగేస్తారు. और प्रभु आए हैं इसलिए उनके चारों तरफ लोग भीड़ ఆయన भरा हुआ కారులో था। కూర్చోబెట్టారు, वहाँ पे उन्हें कार में కార్ बिठाया అంతా गया జనాలు మోగేశారు. और पूरा कार भीड़ से भर गया ఫుల్ ట్రాఫిక్ అంతా నిండిపోయింది. और वहाँ पे ट्रैफिक पूरा भर गया। అలాగే ఈ రోజుతో పోల్చి నేను ట్రాఫిక్ అని చెప్పి ఉపయోగించి చెప్పాను. ऐसे मैंने आज के दिनों से उसकी तुलना करके ट्रैफिक से मैंने इस्तेमाल करके సో बताया। అలాగే జనసమూహం ఫుల్ మోగిపోయింది. ऐसे पूरा जन समूह वहाँ पे ఆయన మీద भीड़ జనాలు इकट्ठा పడతా हुआ ఉన్నారు. और उनके ऊपर लोग गिर रहे थे। ఈ మధ్యలో ఏమైందంటే इसके बीच में क्या हुआ, 12 సంవత్సరాల నుంచి ఒక రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు గురించి విని తెలుసుకుని ఆ జనసమూహంలో నుంచి వెళ్ళిపోయి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంది. और 12 साल से जो लहू का बीमारी था वो स्त्री जो है यीशु मसीह के उस जनसमूह के बीच में घुसकर उनके एक कपड़े को उसने पकड़ा వెంటనే ఆ రక్తస్రావం గల స్త్రీ స్వస్థ అయిపోయింది. और तुरंत ही वो लहू का बीमारी उसके अंदर से चंगा हो गया। ఒక 3 రకాల విశ్వాసాన్ని ఇక్కడ చెప్పాను నేను. मैंने 3 प्रकार का विश्वास यहाँ पे बताया था। ఒక శతాధిపతి తనక సైనికుడు అనారోగ్యం ఉంటే బోధకడ నా సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా సేవకుడు బాగుపరచబడతాడని ఒక చోట ప్రభుకి ఆ శతాధిపతి చెప్పే అద్భుతమైన విశ్వాసాన్ని అక్కడ రాయబడ్డాయి. और एक सेना का अधिपति वहाँ पे प्रभु के पास आकर कहता है कि मेरा सेवक बीमार है, तो यहाँ से केवल आज्ञा दे तो वो वहीं पे चंगा हो जाएगा। वैसा उस प्रकार का विश्वास मैंने उस समय पर बताया था। సో అది యోహాను సువార్త రాయబడిన అద్భుతాన్ని మీ ముందు ఉంచానప్పుడు और वो यूहन्ना में सुसमाचार में लिखा गया अद्भुत को मैंने आपके सामने रखा। మాట మాత్రం సెలవి केवल आप बात को कहिए, నా శిష్యుడు బాగైపోతాడు. मेरा शिष्य ठीक हो जाएगा। ఆ శతాధిపతి చెప్పిన మాట वो सेनाधी का अधिपति जो बातों को उसने कहा, సేవకుడు చాలా దూరంలో ఉన్నాడు, అంటే తన తన సైనికుడు చాలా దూరంలో ఉన్నాడు. उसका सैनिक बहुत ही दूर में था యేసు ప్రభు యొద్దకు ఆయన వచ్చి और वो यीशु मसीह के पास आकर బోధకడ నా యొక్క సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు, ఇప్పుడు మాట మాత్రం సెలవి నా కుమారుడు బాగైపోతాడు. हे रब्बी मेरा सेवक बहुत ही बीमार है, यहाँ से तू केवल आज्ञा दे मेरा वो सेवक ठीक हो जाएगा, उसने कहा। యేసు ప్రభు ఆశ్చర్యపోయారు. यीशु मसीह आश्चर्य हुए। ఇశ్రాయేలు ప్రజలంతట్లో पूरे इज़राइल में ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు ఎవ్వరిని చూడలేదు అన్నారు. इतनी ज्यादा विश्वास रखने वाले को मैंने किसी को नहीं देखा, उन्होंने कहा। మీరు చాలాసార్లు ఆ సందర్భం చదువు ఉండొచ్చు కానీ మీకు అర్థమై ఉండదు. बहुत बार आपने वो संदर्भ पढ़ा होगा लेकिन आपको समझ में नहीं आया మాట होगा। మాత్రం సెలవి నా దాసుడు నా సేవకుడు స్వస్థ అయిపోతారని బోలుసారి వినుంటారు. యేసు ప్రభు దానికి అర్థం ఏమన్నారంటే ఇశ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు ఎప్పుడు చూడలేదు అన్నాడు. और केवल अपने मुंह की बात से आज्ञा दे वहां पे मेरा सेवक ठीक हो जाएगा, जब उसने कहा तो यीशु मसीह ने कहा कि पूरे इज़राइल में ऐसा विश्वास रखने वाले को मैंने किसी को ఆ नहीं देखा। శతాధిపతి ఏమి నమ్మాడంటే वो सेना का अधिपति ने क्या विश्वास किया, యేసుక్రీస్తు ద్వారా నోటి ద్వారా ఒక్క మాట వస్తే చాలు यीशु मसीह के मुंह से एक बात आने से నా काफी సేవకుడు है, బాగుపడిపోతాడు. मेरा सेवक ठीक हो जाएगा। ఎందుకు అంటే क्यों? మేము కూడా మరి బ్రిగేడర్గా అంటే కమాండర్గా ఉన్నాం. क्योंकि मैं भी कमांडर हूँ। ఒక సేవకుడు రమ్మంటే వస్తాడు, एक सेवक को मैं बुलाता हूँ तो వెళ్ళమంటే आता है, వెళ్తాడు. और वो उसके जाने को कहता हूँ तो నోట్లో जाता అంత power ఉంది. है। उसके मुंह में उतना ज्यादा पावर పవర్ है మీలో ఉంది और उतना ही पावर तेरे अंदर है, అని అంతగా నమ్మాడు. इतना ज्यादा उसने विश्वास किया। డిస్టెన్స్ చాలా దూరం. वो उसका जो डिस्टेंस बहुत दूर था, ఆ యొక్క
శతాధిపతి ఇంటికి వచ్చాడు. वो सेना अधिपति के घर आया। ఆ శిష్యుడు సేనాధిపతి ఇంటికి వచ్చాడు, రిటర్న్ వచ్చాడు ఇంటికి. वो सेनाधिपति अपने घर वापस गया। ఆ ఇంట్లో చూస్తే ఆ యొక్క సైనికుడు స్వస్థత కలిగి ఆరోగ్యం కలిగి లేచి నిలబడి ఉన్నాడు. और घर में जब देखा तो उसका सेवक चंगा हो गया और अच्छे से वहां पे था। ఎప్పుడు స్వస్థపరచబడి అడిగాడు. कब तू चंगा हुआ उसने पूछा। ఎప్పుడైతే ప్రభు పలికారో ఆ గడియలను స్వస్థ అయిపోయాడు. जिस क्षण प्रभु ने वहां कहा उसी क्षण ये चंगा हो गया। టైం చూసుకున్నాడు. ठीक उसने समय को देखा। ఆ కరెక్ట్ గా గడియ అదే గడియలో ప్రభు పలికాడంట. ठीक प्रकार से उसी क्षण प्रभु ने वो आज्ञा दिया था। దేవుని స్తోత్రం. प्रभु की स्तुति हो। రెండో అద్భుతం, రెండో విషయం విశ్వాసంతో చెప్పాను. और दूसरे विश्वास के बारे में मैंने ఈ बताया। యాయిరు తన కొడుకు ఈ కుమార్తె స్వస్థపరచబడడానికి और ये याईर अपनी बेटी की चंगाई के लिए యేసు ప్రభు వెళ్ళి यीशु मसीह ఆవిడ जाकर మీద చేతులు ఉంచితేనే బాగుపడతారని నమ్మాడు. उसके ऊपर हाथ रखने से ही वो चंगी होगी, उसने विश्वास किया। ఆయన నమ్మకం బట్టి उनके विश्वास के యేసు कारण బయలుదేరారు. यीशु वहां से निकल कर गए। చూడండి, మీరు ప్రభుతో ఏమైతే పలుకుతారో ఆ మాటను మీరు గట్టిగా పట్టుకొని విశ్వసించాలి. आप प्रभु से जो कहते हैं उस बात को आपको पकड़कर जोर से उसे विश्वास करना దాన్ని चाहिए। మార్చడానికి ప్రయత్నించకూడదు. उसे बदलने का आपको प्रयत्न नहीं దాంట్లో करना चाहिए। తొలగిపోవడానికి ప్రయత్నించకూడదు. उसे आप बदलने का आपको प्रयत्न नहीं అందులో करना चाहिए। నిలబడడానికి ట్రై చేయాలి. उसमें खड़े होने के लिए आपको प्रयत्न ఆఖరి करना క్షణం चाहिए। వరకు నిలబడాలి. आखिरी क्षण तक आपको खड़े रहना है। ఇదే పోయిన వారు విశ్వాసం నేర్పించారు. इसी को मैंने पिछले हफ्ते विश्वास को सिखाया था। ఎందుకని విశ్వాసం నిలబడటం ఏంటో చాలా మంది తెలియదు. क्योंकि विश्वास में खड़े होना क्या है बहुत लोगों को नहीं पता। అందువల్ల ఈ అద్భుతమైన సత్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. इसलिए ये अद्भुत सच्चाई को परमेश्वर ने हमें दिया है। సో యేసు ప్రభు అందుకు బయలుదేరారు. यीशु और वहां से निकले దారి మధ్యలో జన సమూహం, और रास्ते के बीच में जनसमूह రక్తస్రావం గల స్త్రీ వస్త్రపు చెంగు और ముట్టుకుంది. लहू की बीमारी की स्त्री जो है कपड़ों को ఆవిడ బాగైపోయింది. पकड़ी और वो चंगी हो गई। యేసు ప్రభు అంటారు, यीशु मसीह कहते ఎవరో हैं ఒకళ్ళని ముట్టారు అంటారు. किसी ना किसी ने मुझे छुआ है। నా మీద 100 మంది పడితే मेरे ऊपर अगर 100 लोग गिरते हैं ఎవరో ఒకళ్ళు ముట్టారంటే మీకు ఎలా ఉంటది? कि वही एक मुझे छुआ है अगर मैं कहूंगी तो आपको कैसा लगेगा? అలాగే అన్నారు. ఏంటి ప్రభువా, మీ మీద ఎంత మంది పడ్డారు, మీరు ఒక్కళ్ళు ముట్టారు అంటున్నారు ఏంటి అన్నారు. तब चेलों ने कहा कि क्या प्रभु आपके ऊपर तो बहुत लोग गिरे, एक छुआ है आप कह रहे हैं। అప్పుడు ప్రభు చెప్పిన మాట ఎవరికి అర్థం కాలేదు. तब प्रभु ने जो बात कही किसी को समझ में ఎవరు నన్ను नहीं आया। ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావం బయలుదేరింది అన్నాడు. किसने मुझे छुआ है, मेरे अंदर से प्रभाव निकला है। అక్కడ భయపడుతూ ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. और वहां पे एक स्त्री डर रही थी कि 12 साल से वो लहू की बीमारी से ఆవిడ तड़प रही వచ్చి थी నేనే ముట్టానని చెప్పింది. और वो सामने आकर कही कि मैंने ही आपको छुआ है। అందరూ ఆశ్చర్యపోయారు. सब अचंभे हुए। మేము కూడా ముట్టుకున్నాం కదా, हमने भी तो మేము छुआ కూడా था, చేతేసాం కదా, हमने भी तो हाथ మా डाला, బాడీకి టచ్ అయింది కదా, हमारा बॉडी भी మరి तो మేము टच ముట్టుకోలేదా हुआ। అన్నట్టుగా क्या వాళ్ళకి అందరికి ఆశ్చర్యంగా ఉంది. क्या हमने नहीं छुआ? वैसे सब अचंभित हो रहे थे। నిజమే, ये सच है। వారెవ్వరు ముట్టుకోలేదు. उन सब ने किसी ने नहीं छुआ। ముట్టుకోవడం అంటే టచ్ అవటం కాదు. छूने का मतलब टच होना नहीं। ఆహా, ఆవిడి उन- విశ్వాసంతో వచ్చి యేసు వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను. वो स्त्री जो है विश्वास के साथ आई कि यीशु के कपड़े को पकड़ने से काफी है, मैं चंगी हो जाऊंगी। శతాధిపతి ఒక మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. सेना का अधिपति एक बात आप कहने से काफी है, मेरा ఈ सेवक విధవ ठीक हो ఈ యొక్క जाएगा। రక్తస్రావం గల స్త్రీ యేసు వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే చాలు నేను ఆరోగ్యం అయిపోతానని నమ్మి వచ్చి और ముట్టుకుంది. ये लहू की बीमारी में जो स्त्री थी उसने कहा, सोचा कि यीशु के कपड़े को पकड़ने से काफी है, मैं चंगी हो जाऊंगी। అసలు విషయం ఏంటంటే యాయిరు ఆయన తీసుకెళ్తున్నారు ప్రభుని. असली विषय क्या है कि याईर प्रभु को लेके जा रहा था మార్గంలో ఈ జన సమూహం ఎక్కువైపోయారు. और इस मार्ग में जनसमूह ज्यादा हो మార్గంలో गए హీలింగ్ జరిగింది. और मार्ग में ही हीलिंग हुआ ఇంకా ఆవిడ స్టోరీ మొదలు పెట్టింది. और वो अपना कहानी कहना शुरू करी। మామూలు స్టోరీయా? वो छोटी कहानी थी क्या? 12 సంవత్సరాల స్టోరీ మొదలు పెట్టింది. 12 साल का कहानी वो शुरू करी। ఆగుతుంది అంటారు స్టోరీ? वो कहाँ रुकेगा? అది ఆగదు. वो नहीं रुकेगा, అందుకే బైబిల్ రాయబడ్డది ఇంకా ఆయన ఇంకా మాట్లాడుకొని చుండగా రాయబడ్డారు. क्योंकि बाइबल में लिखा है कि वो अब बात ही कर रहे మాట్లాడుతూ थे। మాట్లాడుతూ 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 ఉండగా बात करते 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 యాయిరు ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చారు. याईर के घर से कुछ लोग आए। బోధకుని శ్రమ పట్టొద్దు, रब्बी को आप तकलीफ मत दो, నీ కూతురు చనిపోయింది అన్న. आपकी बेटी मर गई है।
యాయిరు ఏం చేయాలి చెప్పండి? याईर को क्या करना था? నీవు వచ్చి నా కూతురు మీద చేతి ఉంచితే నా కూతురు బాగుపడుతుందని చెప్పిన విశ్వసించిన యాయిరు तू आकर अगर मेरी बेटी के ऊपर हाथ रखेगा तो मेरी बेटी ठीक हो जाएगी, ऐसा विश्वास करने वाला याईर తీసుకెళ్తున్నప్పుడు మార్గంలో జనసమూహం ఎక్కువైపోయారు. लेके जाते वक्त रास्ते में जनसमूह కూతురికి ज्यादा हो అంతసేపు गया ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. और बेटी को उतना समय तक वो उसमें जान ఈ रहेगा कि नहीं पता। జనసమూహం ये जन समूह మధ్యలో ఒక అద్భుతము, और बीच में మళ్ళీ अद्भुत, సాక్ష్యాలు. फिर गवाही, సాక్ష్యాల మధ్య వార్త వచ్చింది, కూతురు చచ్చిపోయింది. और गवाही के बीच में समाचार आया कि बेटी मर गई। అయినను फिर भी యాయిరు याईर తన మాట మార్చలేదు, अपने बात को नहीं बदला తన హృదయంలో సందేహించలేదు. और उसके हृदय में उसने संदेह नहीं किया। తలంపులో ఆలోచన రావచ్చు, అది సందేహం కాదు. అదే చెప్పాను నేను. मन में विचार आ सकते हैं लेकिन वो संदेह नहीं है। తలంపులో ఆలోచన రావటం సందేహం కాదు, मन में विचार आना संदेह नहीं పోరాటం है రావటం సందేహం కాదు, और सोचना संदेह नहीं ఆలోచించి है ఆలోచించి తలపోటు వచ్చేయటం సందేహం కాదు. और सोच सोच कर सर दर्द आ जाना संदेह నువ్వు नहीं ఏ है। మాట అయితే నమ్మావో तूने जो बात विश्वास हृदय किया में है होती। वो अगर तेरे हृदय में అది నీ है నోటి ద్వారా మార్చి और वो तेरे मुंह से तू कहकर ప్రభువా వద్దు నాయనా, प्रभु तू ఇంకా నేను बदल శ్రమ పెట్టాలనుకోవట్లేదు, तू बदल कर तू कहता है कि प्रभु और నా तुझे मैं కూతురు तकलीफ नहीं చనిపోయింది, देना నేను चाहता, వెళ్ళిపోతున్నాను मैं मेरी बेटी मर गई है और मैं అనే जा रहा हूँ। మాటను గాని మార్చేస్తే अगर ऐसा वो बात को बदल देता అది సందేహము. वो है संदेह करना। ఇది చాలా ముఖ్యం. ये बहुत मुख्य है। చాలా మందికి ఈ విషయం రెండు తేడా తెలియదు. बहुत लोगों को ये दोनों का बीच का अंतर नहीं पता। సందేహం ఏంటి? संदेह क्या है? దేవుడి మీద ఒక విషయాన్ని నమ్మావు, परमेश्वर के ऊपर एक विषय को हमने विश्वास किया, నెరవేర్చబడే వరకు वो पूरा होने तक నీ నోటితో आपके मुंह से ఒక్క మాట కూడా పలకూడదు. एक बात भी आपको ఇది नहीं జరగదు कहना అనకూడదు. है। ये नहीं होगा नहीं कहना నీ है। మాట మార్చకూడదు. तुझे बात को नहीं बदलना నీ है। హృదయంలో నుంచి ఆలోచన తీసుకుని నీవు డిసైడ్ చేసుకుని ఇక వద్దులే అని నీవు అప్పగించుకోకూడదు. अपने हृदय से आप सोच कर और डिसाइड कर कर कि अब और जरूरत नहीं है, नहीं कहना है। బైబిల్ చాలా స్పష్టంగా విశ్వాసం గురించి చెప్తుంది. बाइबल बहुत स्पष्ट रीति से विश्वास के बारे में कहता है। యాయిరుకి మార్గంలో మనుషులు ఎదురవ్వారు, याईर के मार्ग में लोग उसके ఆలోచన ప్రెషర్ सामने आए పెరిగిపో ఉండొచ్చు, और वहां पे वो सोच सकता హీలింగ్ था జరిగింది, कि वहां पे चिंगाई हुआ, ప్రభుని తొందర పెట్టాలి. అసలు वहां पे प्रभु को ప్రభువా, సర్లే, जल्दबाजी పోతే करना, పోయిందిలే, స్వస్థ అయిపోయింది, మీరు రండి వెళ్దాం అని అనొచ్చు. प्रभु वो तो चंगी हो गई है, ठीक है आप आइए आइए, वो कह सकता था। విశ్వసించిన వారు కలవరపడడు, जो विश्वास करता है वो व्याकुल नहीं होता। అంటే ఆతుత పడడు. इसका मतलब है वो जल्दबाजी नहीं చెప్పాలంటే करता। చిన్న సమస్య వస్తే 10 గంతులు వేయడని అర్థం. कहने का मतलब है कि छोटी समस्या आई तो पूरा उछलते नहीं रहेगा 10 మందిని ఇబ్బంది పరచడని అర్థం. और 10 लोगों को तकलीफ देने का नहीं देगा का अर्थ है। సురుసురుమంటే లెగిసిపోవడని అర్థం. बस फुसफुसा के उठना नहीं। ఒక సమస్య వచ్చిందంటే अगर एक समस्या आई है దాంట్లో నిలబడి ఉంటాడు. उसमें वो खड़ा रहता है। దేవుడి మీద విశ్వసించే వారి మాటైనా నిదానంగా విను. परमेश्वर पर विश्वास करने वाली बात को ध्यान से కంగారు सुनो। అయిపోతే ఏం జరుగుతుందంట? जल्दबाजी करेंगे तो क्या होगा? యాయురు కంగారు పడిపోయింటే యేసు ప్రభుని ఆ స్వస్థత దగ్గర కూడా, ప్రభు స్వస్థతలే పాడలే, రండి మీరు మా ఇంటికి వెళ్ళాలి, కూతురు చచ్చిపోతుంది అని తీసుకెళ్ళిపోవాలి. यायर कहता था कि अगर वो जल्दबाजी करता तो परमेश्वर चंगाई ने कुछ नहीं, जल्दी आइए मेरी बेटी मरने वाली है, चलिए करके कहता था। నేను ప్రార్థించు, ఇంకోయన ప్రార్థించు, వినేవాడు పైన ఒక్కడే ఉన్నాడు, 10 మంది అయితే లేరు. నాకొక్కడు, మీరు వాళ్ళకొక్కడు లేరు, ఒకే ఒక్కడు. దేవునికి స్తోత్రం కలుగాక. Hallelujah. ఆ మూమెంట్ లో అద్భుతం చేసేది ఆయనే. मैं प्रार्थना करूं या कोई और प्रार्थना करे, सुनने वाला केवल वही है और वही उसकी प्रार्थना करे, सुनेगा और वही अद्भुत भी యాయిరుకి करेगा। అర్థమైపోయింది, यायर को నా समझ में आ गया, కూతురు నీ బాగు చేసేది ఈయనే అని అర్థమైపోయింది. मेरी बेटी को ठीक करने वाला यही है, उसे समझ అందువల్ల में మౌనంగా आया। ఉన్నాడు. इसलिए वो चुपचाप ఇంకా था। ఇంకా మాటలు జరుగుతా ఉన్నాయి, और भी बातें चल रही थी ఇంకా ఎంత ప్రెషర్ పెరిగిపోవచ్చు. और ज्यादा उसमें प्रेशर बढ़ सकता था। అంతలోకే వచ్చి इतने में ही आकर కూతురు చచ్చిపోయింది. तेरी बेटी मर गई। ఇదే గాని మన దగ్గర కానీ జరిగితే, अगर ऐसा ही हमारे पास होता, ఫోన్ ఎత్తలేదు కానీ చచ్చిపోయింది, అర్థమైందండి? आप फोन नहीं उठाए इसलिए वो मर गई। మీరు ఫోన్ ఎత్తేసుంటే अगर आप फोन उठा लिए అసలు होते ప్రాణమే వెళ్దా. అసలు अब वो मर ही విశ్వాసం నా नहीं। మీద, ప్రభు మీద. विश्वास मेरे ऊपर है या प्रभु के ऊपर? దేవుని స్తోత్రం కలుగాక. प्रभु की स्तुति हो। హల్లెలూయా. हालेलुया। సో మొత్తానికి
మొత్తానికి వినండి, మొత్తానికి पूरी रीति से। ఆ మరణ సందేశము యాయిరు విన్నప్పటికీ वो मृत्यु का संदेश यार सुनने पर भी హృదయములో నా ఆలోచన మారలేదు మారలేదు हमें మారలేదు. उसके हृदय के अंदर जो विचार था वो बदला नहीं। స్తోత్రం. प्रभु की स्तुति हो। ఆలోచన మారలేదు. उसका विचार नहीं बदला। ఆ మాటను తీసుకుని उस बात को वो लेकर నోటి ద్వారా ఒక్క మాట కూడా మాట్లాడకుండా मुझ से एक बात भी उसने कुछ नहीं कहा। యాయిరు కుమార్ చనిపోయింది యాయిరుకి తెలుసుండి కూడా यार की बेटी मर गई, यार जानकर भी ప్రభుని మౌనంగా తీసుకెళ్తున్నాడు. प्रभु को शांति से लेके जा ఇంటి रहा వరకు था। వెళ్ళారు. घर तक में पहुंचे, గొల్లు మనందరూ ఏడుస్తున్నారు. वहां पे जोर से सभी रो रहे थे, అందరూ ఏడుస్తున్నారు. बहुत ज्यादा रो रहे थे, కేకలేస్తున్నారు. वो चिल्ला रहे थे। ఆ గదిలో और उस कमरे में వెళ్ళగానే जाते ही ప్రభు ఏమన్నారంటే प्रभु ने क्या कहा? యాయిరుతో అంటున్నారు, यार से कहा, భయపడకు, डरो मत, నమ్మిక మాత్రం ఉంచు. केवल विश्वास रखो। స్తోత్రం. प्रभु की स्तुति हो। ఎందుకంటే అప్పుడు వార్త విన్నారు, అది వేరే విషయం. तब उसने समाचार सुना, वो अलग बात है। నిజంగా కూతురు చచ్చిపోయిందని తెలిసి ఆ డెడ్ బాడీని చూసినప్పుడు लेकिन सच में जब अपनी बेटी मर गई है देखकर अपनी उस डेड बॉडी को जब देखता है, ఆలోచన మారిపోవడానికి అవకాశం ఉంది. विचार बदलने का मौका है। కానీ ప్రభు సహాయం చేస్తున్నాడు. लेकिन प्रभु वहां सहायता कर रहे हैं। భయపడొద్దు, डरो मत, నమ్మిక మాత్రం ఉంచు. केवल विश्वास रख। అప్పటి వరకు నమ్మకం ఉంచాడు. तब तक वो అలాగే विश्वास ధైర్యంగా रखा, ఉన్నాడు. वैसे ही धैर्य కూతురు से था। చనిపోయిందని కళ్ళారా చూశాడు. बेटी मर गई, अपनी आंखों से उसने देखा। జస్ట్ 12 సంవత్సరాల పాప. केवल 12 साल की ఏ बच्ची, తండ్రికైనా कोई भी ఏ पिता को, తండ్రికైనా कोई भी पिता को తట్టుకోలేడు అసలు. बहुत वो सह नहीं सकता। వెంటనే तुरंत యాయిరు అలాగే మౌనంగా ఉన్నాడు. याईर ऐसे ही शांत కూతురు ఎద్దకు रहा వెళ్ళలేదు. కూతురు ఎద్దకు వెళ్ళలేదు. और बेटी के पास नहीं गया। ఏడ్చేవారిని ప్రభు చెప్పారు, रोने वालों को प्रभु ने कहा, అమ్మ ఆ పాప చనిపోలేదు, నిద్రపోతుందని. वो बेटी मरी नहीं है, सो रही है। విశ్వాసం మాట ఇలాగే ఉంటుంది. विश्वास की बातें ऐसे ही ప్రభు रहेगी। అన్నారు చనిపోలేదు, నిద్రపోతుంది. प्रभु ने कहा कि वो मरी नहीं है, वो सो వాళ్ళందరూ रही है। ఎక్స్పీరియన్స్ కలిగి చూస్తారు, నాడిగిడి పట్టుకున్నారు, ఏం లేదు, చచ్చిపోయింది నిజంగా. उनके अनुभव से उन्होंने देखा, नस को भी पकड़ा, कोई प्रयत्न नहीं करना యేసు ప్రభు మీద चाहिए। గేల్ చేయడం మొదలు పెట్టారు. और यीशु के ऊपर जो है ठट्टा करने लगे। యేసు అద్భుతం చేయడానికి వచ్చారు, కానీ చెవులో ఏమంటున్నారు, ఆయన అపహాసపు మాటలు వింటున్నాడు. यीशु तो अद्भुत करने आए, लेकिन उनके कानों में ठट्टा करने वाली बातें आ रही थी। అద్భుతం చేయువాడే అపహాసపు మాటలు వింటున్నాడు. जो अद्भुत करने वाला है खुद ही ठट्टा करने वाली बातों को सुन रहा మరి था। అద్భుతాన్ని పొందుకున్న వారు ఆ మాటలు వినరా? फिर अद्भुत को पाने वाले क्या उन बातों को नहीं स्तोत्रम। सुनेंगे? स्तुति हो। హల్లెలూయా. हालेलुया। ఇప్పటికీ సింహాసనం కూర్చున్నాడు. अभी भी वे सिंहासन के ऊपर बैठे हैं। విశ్వాసము లేకుండా ఆయన మీద ఇప్పటికి గేల్ చేస్తున్నారు. विश्वास जिनके अंदर नहीं है, आज के दिन भी उनका पर ठट्टा कर रहे हैं। నువ్వేం చేస్తావు ప్రభు, నువ్వు ఏం చేస్తావు అక్కడ పైన కూర్చోండి, तू क्या कर रहा है ऊपर बैठकर? నా సమస్య అసలు నీకు తెలుసా, అసలు मेरी समस्या क्या तू అసలు जानता నీకు है? అర్థమవుతుందా तुझे क्या समझ में आ रहा అని है? ఎంతమంది దేవుని గేల్ చేసేలు ఉన్నారు. कितने लोग परमेश्वर की ठट्टा कर रहे हैं? అద్భుతం చేసేదే ఆయన. अद्भुत करने वाला ही वो है, ఆయనే ఆ మాటలు వింటున్నాడు. और वो ही उन बातों को सुन रहे ప్రభు थे। ఏం చేస్తారంటే तब प्रभु ने क्या ఆ किया? గేల్ చేసిన వారిని, वो सारे ठट्टा आ, करने वालों ఏడ్చిన को, వారిని, वो रोने वालों को, అందరి గదిలోంచి బయటికి తరిమేశారు. सबको उस कमरे से बाहर निकाल दिया। దేవుని స్తోత్రం. प्रभु की स्तुति हो। ఎట్టకారం ఆడేవారు, ठट्टा करने वाले, ఏడ్చేవారు रोने वाले దేవుడికి ఇష్టం లేదు. परमेश्वर पसंद नहीं करता। చాలా మంది అనుకుంటున్నారు बहुत लोग सोचते ప్రభు हैं సింహాసనం కూర్చుంటే प्रभु सिंहासन के ऊपर बैठा है। మనుషుల దగ్గర ట్రిక్స్ అలవాటే కదండి. लोगों का तो ट्रिक्स में जानते हैं, అదే लोगों ట్రిక్స్ का దేవుని आदत దగ్గర है। కూడా యూస్ చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. वही ट्रिक्स अगर परमेश्वर के पास भी इस्तेमाल करेंगे तो वो हो जाएगा, सोच रहे ఒక हैं। అర బాటిల్ వరకు కొన్ని కన్నీరు కాచేస్తే एक आधा बॉटल आंसू बहा देंगे। ప్రభు నీకు ఎంత ప్రేమిస్తా నీకు తెలుసా ప్రభు, ఇన్ని కష్టాలేంటి ప్రభు, ఇన్ని నష్టాలేంటి ప్రభు అని ఏడ్చేస్తే దేవుడు కలిగి వచ్చేస్తారని కొంతమంది అనుకుంటున్నారు. और प्रभु में इतनी तकलीफ है, आप जानते हैं मेरा तकलीफ जब जानते हैं, मेरे दुख को आप जानते हैं, अगर ऐसे रोएंगे तो प्रभु उतर के आ जाएगा, सोच रहे हैं। దేవుడికి ఏడ్చేవారంటే చిరాకు.
परमेश्वर को रोने वाले कहने से घिन है, ఇక నిజమే ఏడుపు కాదు అది, क्योंकि वो सच्चा आंसू नहीं है। కేవలం ఒకప్పుడు మిరకలు జరిగిపోవాలి అంతే. అంటే దేవుడు కడిగి వచ్చేసి దిగి వచ్చేసి ఆహా అలాగమ్మా అని చెప్పి ఏదో చేసే అని అన్నట్టుగా నమ్ముతున్నారు. केवल उस क्षण के लिए अद्भुत हो जाना चाहिए, प्रभु उतर के आके कुछ ना कुछ कर देना, ऐसा దేవుడికి विश्वास कर रहे हैं। ఏడ్చేవాళ్ళు కాదు, దేవుడికి విశ్వసించేవారు కావాలి. స్తోత్రం చెప్దాం. परमेश्वर को रोने वाले नहीं लेकिन विश्वास करने वाले దేవుడికి चाहिए। ఏడ్చేవాళ్ళు కాదు, విశ్వసించేవారు కావాలి. परमेश्वर को रोने वाले नहीं विश्वास करने वाले चाहिए। हालेलुया। ఏడ్చే వాళ్ళని అట్టకారం చేసే వాళ్ళందరి బయటికి తరిమేశారు. जो रोए थे, जो ठट्टा कर रहे थे, सबको उन्होंने बाहर ఆ निकाल दिया। గదిలో ఉన్నది పేతురు, యాకోబు, యోహాను, యేసు ప్రభు, యాయిరు భార్య, కూతురు, మొత్తం 7 ఉన్నారు. और उस कमरे में 7 जन थे, पतरस, याकूब, यूहन्ना, यीशु मसीह, याईर की पत्नी और उनकी बेटी, అంత 7 ఉన్నారు. केवल 7 जन। వెంటనే చేయి పట్టుకున్నాడు. तुरंत उसके ఆయన हाथ అన్నారు కదా, నువ్వు ముట్టితే గాని బాగుపడిపోతా అన్నారు కదా. उसने कहा था कि तू अगर छुएगा तो वो ठीक हो जाएगी। ముట్టుకోకుండా చేయొచ్చు. बिना छुए वो कर सकता था। ఆయన ఏమన్నాడు, శతాధిపతి ఒక మాట సెలవి నా సేవకుడు బాగుపడిపోతాడు. वो सेना का अधिपति ने क्या कहा कि तू एक बात की आज्ञा दे, वो मेरा सेवक ठीक हो ఈ जाएगा। రక్తస్రావం స్త్రీ వస్త్రము చెంగు ముడితే నేను బాగుపడతాను. ये लहू की बीमारी वाली स्त्री, केवल उनके वस्त्र को छूने से मैं चंगा हो जाऊंगा। చేతులు ఉంచితే నా కూతురు బాగుపడిపోతుంది. और इसका विश्वास था कि मेरे हाथ रखने से मेरी बेटी ठीक हो చేతులు जाएगी। ఉంచి చేయి పట్టుకుని తలితాకుమి లే అన్నాడు. और इसीलिए हाथ को रखकर, हाथ को पकड़कर तली ताकुमी कहते हुए उसे उठाया। వెంటనే మరణ పడకలున్న ఆ స్త్రీ, ఆ యొక్క అమ్మాయి, 12 సంవత్సరాల అమ్మాయి లేచి నిలబడ్డారు. तुरंत ही जो मृत्यु में थे वो बच्ची, 12 साल की बच्ची उठकर खड़ी हो ఈ गई। మరణ వార్త విన్నా సరే విశ్వాసం తొలగలేదు. ये मृत्यु के समाचार को सुन के भी उसके अंदर का विश्वास नहीं हटा। మీరు ఇంటికి వెళ్ళి మార్క్స్ వార్త 25, 21, 43 దాకా చదివితే అద్భుతమైన విషయాలు మీకు కనిపిస్తా ఉంటాయి. आप घर जाकर मरकुस 5 का 5वां अध्याय के 21 से 43 तक देखेंगे तो सारा विषय आपको दिखाई देगा। రైట్, నెక్స్ట్ విషయాలకు నేను వెళ్తున్నాను. నేను मैं अगले विषय में जा रहा हूँ। ఎప్పుడైతే ఈ 12 సంవత్సరాల స్త్రీ వస్త్రపు చెంగు ముట్టిందో, जब ये 12 साल की स्त्री ने उस वस्त्र को छुआ, ఎప్పుడైతే బాగుపడ్డాదో जब वो ठीक हो गई, చుట్టుపక్కల సిటీ అంతగా తెలిసిపోయింది. चारों तरफ सिटी को पता चल गया। అప్పుడు దాకా వాళ్ళకి విశ్వాసం లేదు. तब तक उसके अंदर उसमें विश्वास नहीं था। యేసు ఏదో చేస్తారేమో అని చూస్తా ఉన్నారు. तब तक लोग यीशु कुछ करेंगे देख रहे थे। యేసు ఏం చేయరు. यीशु कुछ नहीं करेगा। విశ్వసించిన వారికి అద్భుతం చేస్తారు. స్తోత్రం जो చెప్తాం. विश्वास करेंगे उन्हें अद्भुत करेगा। हम स्तुति करेंगे। हालेलुया। హల్లెలూయా. ఫస్ట్ టైం ఒక కొత్త మిరకల్ జరిగింది. पहली बार एक नया अद्भुत हुआ। పాకి వచ్చి అలా చెంగు ముట్టుకుంది. वो ఇలా वस्त्र ముట్టుకుంది. वो एकदम झुककर वस्त्र के एकदम कोने को उसने पकड़ा। ఆ రోజు అందరికి తెలిసింది ఆయన వస్త్రంలో కూడా ప్రభావం ఉందని. उस दिन ही सभी को पता चला कि उनके वस्त्र में भी प्रभाव అప్పుడు है। దాకా ఎవరికి తెలియదు. तब तक कोई नहीं जानते ఆయన थे। చేతులు ఉంచితేనే, उनके हाथ रखने से ఆయన ही, ఏదైనా చెప్తేనే अगर वो आज्ञा देने से జరుగుతుంది అనుకున్నారు. वो होगा, वो सोच रहे थे। అయితే ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థ అయిపోయిందో, जब वो वस्त्र को पकड़ी तो चंगी हो गई। సిటీ అంతా వ్యాపించేసింది ఈ అద్భుతం. सिटी पूरा फैल गई। ये अद्भुत। జనాలు ఏం చేశారంటే, लोगों ने क्या किया, ప్రతి ఇంట్లో ఉన్న పేషెంట్ తీసుకొచ్చేసి हर एक घर के पेशेंट्स को लेके లైన్ आके కట్టేశారు. ఎక్కడ రోడ్ల మీద. रोड के ऊपर उन्होंने लाइन बना दिया, ఎందుకంటే ప్రభు ఇలాగ వస్తారు. क्योंकि प्रभु यहाँ आएंगे। వస్తుంటే అలాగ ముట్టేసుకుంటా నేను స్వస్థ అయిపోతాను చెప్పి आते రెడీగా आते ఉన్నారు. उनके ऐसे ही छू लेंगे तो मैं चिंगा हो जाऊंगा। ఎప్పుడైతే ఇది స్ప్రెడ్ అయిపోయిందో, जब ये ऐसे ही फैल गया, పల్లెటూరులో నుంచి, गांव से, విలేజ్ లో నుంచి, शहर से ఆ లోపల నుంచి और अंदर से వ్యాధిగ్రస్తులు అందరూ వచ్చేసారు. सारे बीमार आ गए కొంతమంది మోసుకొని వచ్చేసారు. और कुछ लोगों को उठा के लेके आ అందరూ गए। టాక్ ఏంటి? सबका बात क्या है? వస్త్రపు చెంగుముట్టు జాగ్రత్త. ప్రభు రాగానే విశ్వాసంతో వస్త్రపు చెంగుముట్టు. అర్థమైందా? ఆయన వస్తారు, నువ్వు ఆయన అలా విశ్వాసం ముట్టేసుకోవాలి, అప్పుడు నువ్వు బాగైపోవాలి అని మొత్తం టాక్ అంతా వెళ్ళిపోయింది. पूरी ऐसी बात फैली थी कि केवल प्रभु आने से, उनके कपड़े को छूने से काफी है, हम ठीक हो जाएंगे, कपड़े को जरूर छूना। ఈ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. इस बात को पढ़कर हम प्रार्थना करेंगे। 6:53 చదువుదాం. आज 6th अध्याय का 53 వారు पढ़ेंगे। అవతలకు వెళ్ళి గెన్నే సరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారి దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతట పరుగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని విన్న చోటునకు రోగులను మంచల మీద మోసుకొని వచ్చటం మొదలుపెట్టిరి.
గ్రామంలోను పట్టణంలోను పల్లెటూరులోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనని వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. आमीन। దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो। वे पार उतरकर गन्नेसरत में पहुंचे और नाव घाट पर लगाई। जब वे नाव पर से उतरे तो लोग तुरंत उसको पहचान कर आसपास के सारे देश में दौड़े और बीमारों को खाटों पर डालकर जहाँ जहाँ समाचार पाया कि वह है वहाँ वहाँ लिए फिरे। और जहाँ कहीं वह गाँवों नगरों या बस्तियों में जाता था, लोग बीमारों को बाजारों में रखकर उससे विनती करते थे कि वह उन्हें अपने वस्त्र के आंचल ही को छू लेने दे, और जितने उसे छूते सब चंगे हो जाते थे। प्रभु की स्तुति हो। అందరూ స్వస్థ అయిపోయారు. सभी चंगे हो गए। అందరిని సంత వీధుల్లో తీసుకొచ్చారు, అంటే మార్కెట్ ప్లేస్ లో తీసుకొచ్చారు. सबको जो है मार्केट में बाजार में लेके आया गया, बाजार में लेके आ गए। గ్రామాల్లో పల్లెటూరులో అన్నిటి ఏరియాల నుంచి వచ్చేసారు. और गलियों में गांवों से शहरों से हर जगह से आने लगे। ప్రభుని ఏం బతిమాలుతున్నారు? प्रभु से क्या विनती कर रहे हैं? వస్త్రపు చెంగు ముట్టని ప్రభు, వస్త్రపు చెంగు ముట్టి ప్రభు, వస్త్రపు చెంగు ముట్టి ప్రభు అన్నారు. प्रभु प्रभु तेरे वस्त्र के आंचल को छूने दे, काफी है। అలాగే దేవుడు ఏం చేశాడంటే, ప్రభు ఏం చేశాడు, అందరూ వస్త్రపు చెంగు ముట్టే విధంగా పక్కకి వెళ్తా ఉన్నారు. और ऐसे ही प्रभु भी क्या करे, सभी उनके आंचल को छूने के समान वो उनके बगल से गए। ఒక విశ్వాసం గాని పనిచేస్తే, अगर एक विश्वास काम करता है, నువ్వు కూడా దాన్ని విని అలాగ చేస్తే, अगर तू भी सुनकर उसे वैसे ही करेगा, ఆ 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీకే కాదు, वो केवल 12 साल से जो लहू की बीमारी में थी वो నీకు स्त्री ही కూడా नहीं, అద్భుతం జరుగుతుంది. तेरे लिए भी अद्भुत होगा। స్తోత్రం. स्तुति हो। హల్లెలూయా. हालेलुया। ఒక విశ్వాసం గాని పని చేస్తే, अगर एक विश्वास काम करता దాన్ని है, అవలంబిస్తే వాళ్ళకి కూడా పని చేస్తాది. अगर आप उसे करते हैं तो उनके लिए भी वो काम విశ్వాసంతో करेगा। అద్భుతాలు జరిగితే विश्वास से अगर अद्भुत होते నువ్వు हैं కూడా విశ్వసించు, तो भी विश्वास कर, నీకు అద్భుతం జరుగుతుంది. तेरे लिए अद्भुत होगा। అందుకనే సాక్ష్యంలో అవసరం. इसीलिए गवाही की जरूरत है। ఆ స్త్రీ గాని భయపడుతూ బయటకు వచ్చింది. वो स्त्री तो डर कर నేనే सामने అని आई ఒప్పుకుంది భయపడి, और डरते हुए मैंने ही उसने తన कहा, సాక్ష్యం చెప్పుకుంది. और उसके गवाही को उसने వాళ్ళందరూ बताया విన్నారు. और उन सब लोगों ने सुना ఆవిడ చేసిన కార్యాన్ని और उन्होंने जो कार्य को किया ఊరందరూ చేశారు. पूरे गांव वालों ने ఆవిడకు किया। మాత్రం కాదు, केवल वो अकेले नहीं, ఊరంతటికి స్వస్థత దొరికింది. पूरे गांव वालों को चंगाई उन्होंने पा लिया। హల్లెలూయా. हालेलुया। అందువల్ల మన సాక్ష్యాలు బైబిల్కి ఆధారమై ఉండాలి. इसीलिए हमारी गवाहियां बाइबल से आधारित रहनी चाहिए। దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो। हालेलुया। हालेलुया। అద్భుతాలు జరిగినప్పుడు जब अद्भुत होते हैं, నీ అద్భుతము దేవునికి సంబంధించి ఉండాలి. तेरा अद्भुत परमेश्वर से संबंधित ఆయన होना వాక్యానికి चाहिए సంబంధించి ఉండాలి. और वो वचन से संबंधित होना ఎందుకంటే चाहिए, దానిని ఇంకొకరు అవలంబిస్తారు. क्योंकि उसको और कोई वो काम को करेंगे। నువ్వేదో ఊహించి చెప్తే तू अगर कुछ कल्पना करके बताएगा, సంఘంలో అది పని చేయదు. कलिसिया में वो काम नहीं करेगा। కొంతమంది గొప్పలు చెప్పుకోవడానికి చెప్తారు, कुछ अपनी महानता बताने के लिए बता, ఇన్ఫర్మేషన్ చెప్తారు. कुछ अपना इंफॉर्मेशन बताते हैं। అందుకే సాక్ష్యం అంటే కరెక్ట్ గా టెస్టిమనీ ఉండాలి. इसलिए गवाही का मतलब है ठीक प्रकार का నీకు गवाही ఎలాగ रहना జరిగిందో चाहिए। నీవు స్పష్టంగా చెప్పాలి, అది దాచుకోకూడదు. तेरे लिए कैसे हुआ है उसे तुझे स्पष्ट रीति से बताना है, छिपाना नहीं है। उसके लिए आपको शर्मिंदगी नहीं ఒక महसूस వాగ్దానం करनी నమ్మవా, है। ఒక వాగ్దానం నమ్మవా, एक वाचा को లేక विश्वास किया है, ప్రార్థించావా, नहीं तो प्रार्थना లేక किया నీకొకరిని है, ప్రార్థించారా, नहीं तो किसी लिए आपके लिए లేక प्रार्थना నువ్వు किया है, విశ్వసించావా, नहीं तो आपने विश्वास లేక నువ్వు ఎదురు किया చూసావా, है, नहीं तो आपने इंतजार किया है। ఏదో ఒకటి బైబిల్ ప్రకారంగా ఉండాలి. कुछ ना कुछ बाइबल के अनुसार रहना ఏమి चाहिए, లేకుండా बिना किसी के। దేవుడు అండి నాకు చాలా గొప్ప అద్భుతం చేశారండి, परमेश्वर ने मेरे लिए बहुत बड़ी अद्भुत की है, ఆయన నాకు ఎప్పుడు లోడ్ చేయడండి, वो मुझे कभी कमी नहीं ఆయన होने ఎప్పుడు देता, నాతోనే ఉంటాడండి, वो हमेशा मेरे संग रहता ఆయన నా है। జేబులోనే ఉంటాడండి ఆయన ఇప్పుడు అన్నట్టుగా ఉంటాయి కొంత సాక్ష్యాలు. ఎట్టకారం మాట. ये बहुत ही ठट्टा करने वाली बात है। దేవుడు ఏదో ఆయన పాకెట్లో ఉన్నట్టుగా మాట్లాడుతుంటాడు. हमेशा उसके पॉकेट में परमेश्वर है, ऐसे वो बात करता है। అది వాళ్ళకే నష్టమే,
అది అది చాలా నష్టం అది. वो उनके लिए भी नुकसान है और सुनने वालों के लिए भी बहुत ज्यादा हालेलुया। नुकसान है। हालेलुया। అది కాదు సాక్ష్యం అంటే. वो गवाही ఇట్స్ ఎ नहीं है। జెన్యూన్ టెస్టిమనీ ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని ఇంకొకరు కూడా అవలంబిస్తారు. అందుకు నువ్వు రైట్ టెస్టిమనీ చెప్పాలి. ठीक प्रकार से जब गवाही रहती है तो आपके विश्वास के पकड़कर कुछ लोग उसे करेंगे, इसलिए ठीक प्रकार का गवाही देना దేవుడు चाहिए। పక్షపాతి కాడు అని బైబిల్లో రాయబడింది. क्योंकि परमेश्वर पक्षपात नहीं है। ఒక చివరి రెఫరెన్స్ చదివి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. एक आखिरी बात हम रेफरेंस पढ़ के प्रार्थना करेंगे। లేచి నిలబడదాం అందరూ. हम सब खड़े हो जाएंगे। అది నోట్ చేసుకోండి. హెబ్రీ 13:7 इसको नोट करिए। इब्रानियों के 13:7। బాగా వినండి. హెబ్రీ 13:7 इब्रानियों के 13:7। మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసమును అనుసరించుడి. जो तुम्हारे अगुवे थे और जिन्होंने तुम्हें परमेश्वर का वचन सुनाया है उन्हें स्मरण रखो और ध्यान से उनके चाल चलन का अंत వారి देखकर విశ్వాసమును అనుసరించుడి. उनके विश्वास का अनुकरण करो। ఏదైనా విశ్వాసంతో నాకు అద్భుతం జరిగితే, कुछ भी विश्वास के द्वारा ఏదైనా मेरे लिए अद्भुत విశ్వాసం होता నీకు है, అద్భుతం జరిగితే कुछ भी विश्वास के द्वारा आपको अद्भुत होता है, దానిని ఎవరు అనుసరించినా उसको कोई भी अनुसरण करता వారికి है కూడా అద్భుతం జరుగుతుంది. उनके लिए भी अद्भुत होता है। రక్తస్రావం గల స్త్రీ जो लहू बहाते ఆ वाली వస్త్రపు स्त्री చెంగు ముట్టింది. एक वस्त्र के आंचल को उसने ప్రభుతో पकड़ा, చెప్పింది. प्रभु से उसने कहा, ఊరందరూ సాక్ష్యం విన్నారు. पूरे शहर ने ఆ వార్త गवाही को చుట్టుపక్కల सुना ప్రాంతాలు వెళ్ళిపోయింది. और वो समाचार चारों तरफ तक चले అందరూ गया। మంచాలతో మోసుకొచ్చేసారు. सब खाट में लोगों को लेके आने लगे ఏమని బలవంతం చేశారంట? और क्या जबरदस्ती कर रहे थे। బోధకుడా దయచేసి మీ వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి సహాయం చేయండి అని ఆయన బతుమాలారు. और हे रब्बी तेरे वस्त्र के आंचल को छूने दे, ऐसा उन्होंने विनती किया। వారు అలా విశ్వసించారు కనుక ऐसा उन्होंने विश्वास ప్రభు किया, నిజంగానే इसलिए వచ్చి प्रभु सच में వారి ముందు आकर నడిచి వెళ్తా ఉంటే उनके सामने जब चल के जा रहे అందరూ थे వస్త్రపు చెంగు ముట్టుకున్నారు. सब उस वस्त्र के आंचल को बाइबल पकड़ पाए। చెప్తుంది, बाइबल कहता है వస్త్రపు చెంగు ముట్టిన వారు అందరూ స్వస్థత పొందారు. जितनों ने उस वस्त्र के आंचल को पकड़ा सभी के सभी चंगे हो गए। ఏదైనా దేవుని లేఖనం ద్వారా ఎవరైనా ఫాలో అయితే कुछ भी अब अगर परमेश्वर के पवित्र शास्त्र के अनुसार हम उसके पीछे चलते हैं, మిరకల్ జరగకుండా ఉండనే ఉండదు. अद्भुत होवे बिना नहीं स्तोत्र। रहेगा। स्तुति हो। ఆ యొక్క విషయము నువ్వు ఎవరితో పంచుకున్నా उस विषय को आप किसी से भी अगर నీ बांटते మాట हैं, బట్టి వాళ్ళకి నమ్మకం పెరిగినప్పుడు आपकी बात के द्वारा उनमें जब विश्वास వాళ్ళు కూడా बढ़ता है నీకులాగానే అడుగు వేస్తే और वो भी अगर आपकी तरह कदम నీకు डालेंगे, అద్భుతం చేసే దేవుడు వారికి నీ అద్భుతం చేస్తాడు. आपको अद्भुत करने वाला परमेश्वर उनके लिए भी स्तोत्रम। अद्भुत करेगा। स्तुति हो।